ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో కనుక తీసుకుంటే చాలామంది తమిళ ఇండస్ట్రీకి సంబంధించి అండ్ రేడియో జాకీ సింగర్ సుచిత్రకు సంబంధించినటువంటి లీక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీక్స్ గురించి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. అది ఒక సెన్సేషన్ అయింది. ఎందుకు అనే విషయాన్ని మనం ఆమె జాతకాన్ని విశ్లేషిద్దాం. 14 ఆగస్టు 1982 జన్మించినటువంటి సుచిత్ర జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే మృగశిర నక్షత్రము ప్రస్తుతం అష్టమ శని ప్రారంభమైంది. 2017 అంటే ఈ సంవత్సరం జనవరి 27వ తేదీ నుండి అష్టమ శని ప్రారంభమైంది. ఈమె జాతకంలో కనుక తీసుకుంటే ధనుర్లగ్నం అయింది. లగ్నంలో కేతు ఉన్నాడు, షష్టమ చంద్రుడు, సప్తమ రాహువు, అష్టమ సూర్యుడు, అష్టమ శుక్రుడు. సో ఏ రకంగా తీసుకున్నా ఇండస్ట్రీలో ఎంత టాప్ పొజిషన్కు రావడం, శుక్రుడు అనేటువంటి వాడు మనకు ఏమంటాం ఆర్ట్స్కి సంబంధించి కళలకు సంబంధించినటువంటి లైఫ్ని ఇస్తాడు. కానీ ఈ అమ్మాయి జాతకం ఎంత ఎక్స్ట్రీమ్గా కళల వైపు వెళ్ళి డెవలప్ అవుతుందో అదే కళల్లో తన జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది. అంటే తన నెగిటివ్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఉదాహరణ అష్టమ సూర్యుడు అన్నప్పుడు ఏంది, సూర్యుడు అంటే అందం, ఆ అందము ప్లస్ కాకుండా మైనస్ అవుతుంది. అష్టమ శుక్రుడు అంటే ఆర్ట్, తనకు వచ్చినటువంటి సంగీతం అవ్వచ్చును లేదా రేడియో జాగీతనం అవ్వచ్చును, అది నెగిటివ్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకు? అష్టమశని కారణంగా. ప్రజెంట్ అష్టమశనిలో ఉన్నటువంటి సుచిత్ర తను మానసికంగా అంటే తను ఉండేటువంటి బిహేవింగ్ రాహు మహారదశ వల్ల తన యొక్క గ్రహాల ప్రభావం తన పైన ప్రభావం చూపించి రాహు వల్ల తన వక్రబుద్ధిని సూచించేటువంటి అవకాశం ఉంటుంది. టోటల్గా తన ఆలోచన విధానం వక్రంగా ఉంటుంది. వక్రంగా ఉండడం వల్ల తన ఆలోచన బుద్ధి వక్రంగా ఉండడం వల్ల ఒక రకమైనటువంటి పర్వర్షన్ క్రియేట్ అవుతుంది. ఆ పర్వర్షన్కు కారణం షష్టమ చంద్రుడు. షష్టమ స్థానంలో చంద్రుడు మానసికంగా ఒక రకమైనటువంటి టెంపర్మెంట్ను లేదా ఒక రకమైనటువంటి సైకోయిజాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే తనకు తెలియకుండానే ఆ అమ్మాయి తనకు తెలియకుండానే ఇప్పుడు తను చేస్తున్నటువంటి పనులన్నీ ఎవరెవరి గురించి అయితే బయట పెడతా ఉందో వాటందరి విషయం, అది యాక్టర్స్ అవ్వచ్చును, హీరోస్ అవ్వచ్చును, సింగర్స్ అవ్వచ్చును, వాళ్ళందరి గురించి వాళ్ళ సెక్స్ స్కాండల్స్, ఫొటోస్, ప్రైవేట్ లైఫ్ పిక్స్ అన్ని కూడా ఆమె బయట పెట్టడానికి గల కారణము చంద్రుడు షష్టమ స్థానంలో ఉండడము. అంటే ఒక నిలకడ లేనటువంటి తనం కనిపిస్తూ ఉంది. అలాగే రాహు సప్తమ రాహు అవ్వడం వల్ల తన పర్సనల్ లైఫ్ కూడా చాలా సమస్యల పాలయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే అష్టమ సూర్యుడు, అష్టమ శుక్రుడు, ఈ రెండు కాంబినేషన్స్ కూడా తాను ఇండస్ట్రీ నుండి దూరంగా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మరి ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇంతకుముందు ఎందుకు జరగలేదు అంటే ఈ సంవత్సరం జనవరి 27వ తేదీ నాడు ఆమె జాతకంలో అష్టమశని ప్రారంభమైంది. వృషభ రాశికి అష్టమశని ప్రారంభమైంది. అలాగే ఆమె జాతకంలో రాహు మహారదశ కూడా ప్రారంభమైంది. ఈ రెండు దశల కారణంగా, రాహు మహారదశ అష్టమశని కారణంగా ఆమె జీవితంలో చాలా విపరీతమైనటువంటి సమస్యలు ఫేస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అనుకోని సందర్భంలో ఆమె మీద కేసులు పడి కారాగార వాసం, కనీసం ఒక రోజన్నా ఆమె పోలీస్ స్టేషన్లో లేదా జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆమె జాతకరీత్యా రాబోయే కాలంలో ఇంకా కొన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే చాలా మంది ఆమె మీద కేసులు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే కేసులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా సింగర్ సుచిత్రకు వచ్చేటువంటి అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఓం నమో వెంకటేశాయ.